ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. అమ్మా ఆ. బద్ధకం హ్మ్. ప్రతిదీ పోస్ట్ పోన్ చేయటమే. హ్మ్. ఇప్పుడు చదువుకోవాలి, కొంతసేపు ఆగి చదువుకుందాం. ఇప్పుడు తినాలి, ఆఖరికి తినే విషయం కూడా ఇంకొక 1 అవర్ ఆగి తిందాంలే, లేదా ఒక గంట పోయినాక ఇంకొక 2 అవర్స్ అయినా అట్లా ఏదో ఒక ఆలోచన. పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ ప్రతి విషయానికి ఇలాగ ఆలోచిస్తారమ్మా. ఇవాళ చేయాల్సిన పని రేపు, రేపు చేయాల్సిన పని ఎల్లుండి, లేకుంటే చేయకుండా పోవటం. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇలా బద్ధకంతో ఇప్పుడు ఇవాళ చేయాల్సిన పని పోస్ట్ పోన్ చేస్తారు కదా, రేపటికి చేయకుండా అయిపోతుందేమో అన్న ఊహ ఉంటుందేమో అనిపిస్తుంది. అంతేనంటారా? అంతేకాదు, అసలు ముందర చేయకపోతే ఏమిటని లేజినెస్. ఆ, దీన్ని అలసత అంటారు. మనిషికి పురోభివృద్ధి చెందడానికి అడ్డుపడే అంశాలు కొన్ని చెప్పారు. అటువంటి వాటిల్లో చాలా ప్రధానంగా చెప్పుకునేటటువంటిది అలసత, అంటే బద్ధకము. దీన్ని లెథార్జీ అంటారు ఇంగ్లీష్లో. ఓకే అమ్మ, అలసట అంటే అలసిపోవటం కాదు, అలసట వేరు, అలసత వేరు. అలసత. అలసట అంటే బద్ధకం, ఆ. ఆలస్యం చేసే గుణం అలసత. ఓకే, అర్థమైంది కదా. ఆలస్యం చేయడం, వాయిదాలు వేసుకుంటూ పోతారు. మీరన్నట్టు చెయ్యాల్సిన పరిస్థితి లేకుండా తప్పించుకుపోతుందేమో అనేటటువంటిది ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు. కానీ అన్నం తినాలనుకోండి, ఇందాక మీరు చెప్పిన వాటిల్లో అన్నం తినడం అన్నది మానకుండా అవదు కదా, తినాల్సిందే కదా. అది మానేసే పరిస్థితి లేదు కదా. ఏదైనా మందంటే అనుకోవచ్చు, ఇంకేదన్నా పని అంటే అనుకోవచ్చు, ఎక్కడికన్నా వెళ్ళాల్సి ఉంటే అనుకోవచ్చు. కానీ అన్నం తినడం అనేది మానం కదా. అయినా దానికి కూడా బద్ధకం ఉంది. మీరు అన్నారు, అవును, దానికి కూడా బద్ధకిస్తారు. పిల్లలు ఎందుకు తినరు అంటే బద్ధకించే. స్నానం చేయడానికి బద్ధకం, అన్నింటికి బద్ధకమే. అసలు ముందర మీరు ఈ చెప్పింది సరే అయింది. స్నానం చేస్తే సగం బద్ధకం వదులుతుంది. కానీ అదే చెయ్యరమ్మా, అదే చెయ్యరు, అదే చెయ్యరు. ఈ బద్ధకం అన్నది ఏ స్థాయికి ఎడుతుందంటే శరీరం కూడా బద్ధకిస్తుందమ్మా. ముందర అలసట ఇక్కడ బయలుదేరుతుంది, మనస్సులో బయలుదేరుతుంది. ఆ మనస్సులో బయలుదేరి శరీరానికి బద్ధకించి ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల దాకా తీసుకొస్తుంది. ఇదొక్క పాయింట్ మనం బాగా చెప్పాలి. ఏమిటి అంటే, మన ఒక పదం విన్నారో లేదో మీరు, మలబద్ధకం అన్న పదం విన్నారా? ఈ బద్ధకం అక్కడుంది. ఎక్కడ అన్నం తినడానికి ఎంత బద్ధకిస్తారో టాయిలెట్కి వెళ్ళడానికి కూడా అంత బద్ధకిస్తారు. అలా బద్ధకించి వాయిదా వేసి 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 దానికి బద్ధకం అలవాటయ్యి తర్వాత దాన్ని బతిమాలుకున్నా అది మనకి సమాధానం చెప్పదు. దానికోసం మందులు తీసుకోవడం, ట్రీట్మెంట్స్, చిట్ట చివరికి పైల్స్ దాకా వచ్చి, ఫిషర్స్ దాకా వచ్చి, ఆపరేషన్స్ దాకా వచ్చి, ఇంత దాకా వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ బద్ధకించటం అన్నది ఇక్కడ బయలుదేరింది, అక్కడి దాకా వెళ్ళింది. అవును, అక్కడి నుంచి ఇది మొత్తం అన్నింటికీ కూడా పెద్ద శత్రువు బద్ధకమే అన్నారు. మనిషి విజయం పొందడానికి, అపజయం పొందడానికి కారణం బద్ధకమే. ఒక్క క్షణం ఆలస్యం చేస్తే ఏమవుతుందో తెలియదు. ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరగాలంతే. ఒక రోజు ఆగి మందు వేసుకుంటానంటే జీవుడు ఉంటాడా మర్నాటి దాకా? ఉండడు కదా. మందు వేసుకోవడానికి సమయానికి వేసుకోవాలి, బద్ధకిస్తే ఎట్లా? అవును. అందువల్ల అక్కడి నుంచి లెక్క పెట్టుకుంటే మీరు అన్నం తినడం తర్వాత కార్యక్రమం దగ్గర నుంచి మనం చెప్తున్నాం. దీన్ని ప్రొక్రాస్టినేషన్ అంటారు. ఈ ప్రాసెస్ని మనసుకు ఉన్నదేమో లెథార్జీ, బద్ధకం. ప్రొక్రాస్టినేషన్ వాయిదాలు వేసుకుంటూ వాయిదాలు వేసుకుంటూ వాయిదాలు వేసుకుంటూ వెళ్ళే పద్ధతి. అంటే బాగా లాగుతూ ఈడ్చుకుంటూ పెడతారు పని. మీరు అన్నట్టు ఇవాళ చేయాల్సింది ఇవాళ చేయకుండా రేపు చేద్దాంలే అని అనుకోవడం. రేపటికి ఏమవుతుందమ్మా? ఇవాల్టి పని రేపటి పని కలిసి పేరుకుపోతుంది. అలా ఒకటి 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 పేరుకుపోయి కొండంత అయ్యి మనం ఏమీ చేయలేని పరిస్థితి, వదిలేస్తాం, పూర్తిగా వదిలేయడం అవుతుంది. నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు బద్ధకం వహించావో ఆ విషయాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డావు అని అర్థం. అంతే. పేరుకుపోయి కొండంత అయింది, ఇంకేం చేస్తాం? కొండని కదిలించలేం కదా. అవును. అందువల్ల ఇంకా లాభం లేదు, ఇది నా వల్ల కాదు అని వదిలేయడం. ఇది మనస్సులో ముందర బయలుదేరుతుంది. నిజానికి శారీరకమైన అలసత్త కన్నా మానసికమైన బద్ధకం చాలా ప్రమాదకారి. అక్కడి నుంచి మొదలవుతుంది. కొంతమందికి
ఆలోచించడానికి బద్ధకం. ఇప్పుడు ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి, ఎవరో ఒకళ్ళకి చెప్పేసి రిలాక్స్ అయిపోతారు. అంతేకాదు సమస్య పూర్తిగా చెప్పరు. ఓహో. మొదలు చెప్పి ఆ. నీకు తెలుసు కదా మిగిలిందంతా ఇట్లాగే ఎలా జరుగుతుందో అదంతా అట్లా చూసుకో అంతే. నువ్వు ఆలోచించవా, నీకు బుర్ర లేదా? సమస్య నీదే కదా. సమస్య నీది కదా. ఇట్లాంటి వాళ్ళకి ఇంట్రెస్టెడ్ టాపిక్ ఏదో ఉంటుంది, అక్కడ బద్ధకం ఉండదు. మళ్ళీ అక్కడ బానే ఉంటుంది. ఇప్పుడు తిండి మీద వ్యామోహం ఉందనుకో ఇదే వ్యక్తికి, దాని గురించి చాలా దూరం, ఎంత దూరం అయినా వెళ్ళి వస్తాడు. బాగా వంట బాగా చేయాలి, రుచిగా తినే ఇష్టం ఉందనుకో, ఇవాళ పర్వాలేదండి జీలకర్ర లేదు అయినా సరే ఏదో చేసేస్తాను వంట అంటే, వెయిట్ చేయి అని చెప్పి వెళ్ళి జీలకర్ర పట్టుకొస్తాడు వంటకి, రుచి తక్కువైపోతుందని. అక్కడ బద్ధకం ఉండదు. అంటే అది అక్కడ తిండి మీద ఇష్టం ఉన్నవాడైతే. అదిగాక మరో దాని మీద ఇష్టం ఉన్నవాడు అనుకోండి, సినిమాలు చూడడం అనుకోండి, దానికోసం వాడు ఎక్కడ లేని శ్రద్ధ ఓపిక వచ్చేస్తుంది. వేరే పనికి వచ్చేటప్పటికి బద్ధకం వచ్చేస్తుంది. బద్ధకం దేని వల్ల వస్తుందంటే ఆ వస్తువు మీద, ఆ విషయం మీద శ్రద్ధ లేకపోవడం వల్ల, దాని గురించి లెక్క లేకపోవడం వల్ల, దాని గురించి పర్వాలేదులే అని టేక్ ఇట్ ఈజీ అంటూ ఉంటామే. టేక్ ఇట్ ఈజీ కూడా కాదు, ఈ కాలం పిల్లలు వాడుతున్న పదం ఏంటంటే లైట్ తీసుకో, లైట్ తీసుకో అంటారు. లైట్ తీసుకోవడం వల్ల వస్తుంది. నేనంటాను లైట్ తీసుకోమనే చెప్తాను నేను. లైట్ అంటే తేలిక కాదు, వెలుగు. ఆ లైట్ తీసుకోనన్నా, ఎందుకు లైటే తీసుకో కానీ వెలుగు తీసుకో, దాంట్లో పాజిటివ్ సైడ్ తీసుకో. నువ్వు వెలుగు, 10 మందిని వెలిగించు, అది బాగుంటుంది. కానీ లైట్ తీసుకో అని దాన్ని తేలిగ్గా చులకనగా పక్కన పారేస్తే నువ్వు బరువెక్కిపోతావు, లేవలేనంత బరువు అవుతావు. మీరు అన్నట్లు ఇందాక కొంతమందికి కొన్ని విషయాలు ఉంటాయి కదా, కొంతమందికి అన్ని విషయాలు బద్ధకమేనమ్మా. తినడం కూర్చోవడం తప్ప రెండో పని చేయలేకపోతే. తినడం అయితే అదే అంటున్నాను, అక్కడ తినడం మీద ఉంది వాళ్ళకి. ఏ విషయంలోనూ జీవితం మీద ఒక అవగాహన లేకపోవడం కాదు, లక్ష్యం లేదు, ఒక లక్ష్య శుద్ధి లేదు, ఇది సాధించాలని లేదు. దీనికి కారణం ఎక్కువగా, అంటే 100% అని చెప్పను, ఎక్కువగా అంటున్నాను, ఎక్కువగా ఏమిటంటే అన్నీ అందుబాటులో ఉండడం. నీ అంతట నువ్వు లేచి వెళ్ళి చేసుకోవడం అన్నది అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యం కోసం నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో ఒక అత్తగారు, పొద్దున పెద్దదే వయస్సు, చాలా పెద్దదే, బాగా దిట్టంగానే ఉంటారు. రోజు ఆరోగ్య దృష్ట్యా గంట పైన వాకింగ్ చేసి వస్తారు. ఇంటికి వచ్చేటప్పటికి కోడలు రోజుకి ఒక రకమైన జ్యూస్ తయారు చేయాలి. పాలకూర జ్యూస్ ఒకరోజు, క్యారెట్ జ్యూస్ ఒకరోజు, తర్వాత బీట్రూట్ జ్యూస్ ఒకరోజు సొరకాయ జ్యూసు, ఇట్లా చేసి రెడీగా పెడితే ఆవిడ అలసిపోయి తాగుతారు. ఇంకేమిటి, ఆ వాకింగ్ చేసి వచ్చి నేను ఇవాళ ఉపవాసం, నాకు ఏదో ఫలాంది, ఉపవాసానికి కోరికలు ఎక్కువ, ఫలాంది అంటే అన్నం తినరు కదా, ఫలాంది చేయమని చెప్తారు. నేను ఒకసారి ఊరికే మాట వరుసకి అక్కడికి వెళ్ళినప్పుడు, ఇలా చేస్తాం అలా చేస్తామంటే, ఉపవాసానికి ఇలా చేసుకునేది తనే చేసుకుంటే గానీ ఫలితం రాదండి అని చెప్పాను నేను. చెప్పాను అంటే మాట వరుసకి ఏదో అదే, మీరే చేసుకోవాలండి, కోడలు చేసి పెడితే ఆ పుణ్యం కోడలికి వెళ్ళిపోతుంది, మీరు ఉపవాసం ఉన్న పుణ్యం అంతా కోడలికి వెళ్ళిపోతుంది, మీరే చేసుకోండి అప్పుడు పూర్తి పుణ్యం మీకు వస్తుంది అని. ఇక మీరు చెప్పారు కదా. అంటే 2 రకాలు ఉంటాయి కదా, నేను చెప్పా గనక శత్రుత్వం వహించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ మార్పు అయితే వచ్చింది. అది అట్లా ఉంటాయన్నమాట. ఇలాంటివి, ఈ బద్ధకాలు నీకు వాకింగ్ చేయడానికి ఆరోగ్యం కావాలి గనక వాకింగ్ చేయడానికి నీకు ఓపిక ఉంది, కానీ నీ జ్యూస్ నువ్వు తయారు చేసుకోలేవా? ఏదో పాలకూర కట్ట పాపం తెచ్చి పెట్టేవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, ఆ తెచ్చిన దాన్ని ఒకసారి కడుక్కోవడం, మిక్సీలో వేసుకోవడం, గిర్రుని తిప్పుకుని తాగేయడం అయిపోయింది. మిక్సీ నువ్వు నూరుకోనక్కర్లేదుగా, పూర్వంలాగా రుబ్బనక్కర్లేదు కదా, అవకాశం లేదు కదా, కనీసం మిక్సీ వదిలే, కోడలు కడుగుతుంది జారు, మిక్సీలో వేసుకోవచ్చు కదా. వచ్చేటప్పటికి రెడీగా పెట్టాలి, జ్యూస్ చెయ్యాలి, నిమ్మకాయ పిండాలి, ఉప్పు వేయకూడదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ చేసుకుంటే అసలు ఇలాంటివన్నీ తనే చేసుకోవడం మొదలు పెడితే వాకింగ్ ఎందుకు? అంచేత మీరు అన్నట్టు సెలెక్టివ్ బద్ధకం అన్న దానికి ఉదాహరణ చెప్పాను. కొంతమందికి చదవడం బద్ధకం, కొంతమందికి రాయడం బద్ధకం. ఈ చదవడం బద్ధకం వాళ్ళు ఏం చేస్తారు,
కంబైన్డ్ స్టడీస్కి వెళ్ళి ఫ్రెండ్స్ చేత చదివించుకుని వాళ్ళు వింటారు. రాయడం బద్ధకం వాళ్ళు చదువుతారు, కానీ వీళ్ళ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? పరీక్షల్లో రాసేటప్పుడు కాస్త రాసేటప్పుడు విసుకొచ్చేస్తుంది. అలవాటు ఉండదుగా, రాయలేకపోతూ ఉంటారు. చెయ్యి నొప్పి, వీళ్ళు నొప్పి, ఎంతసేపు రాయాలి అని. ఇలా అన్ని రకాలుగా ఉండే బద్ధకాన్ని వదిలించుకోవాలమ్మా. ఈ వదిలించుకోవడానికి ఏం కావాలి అంటే వీణ్ణే ఏమన్నారో తెలుసా? భండాసురుడు అన్నారు. ఈ భండాసురుణ్ణి చంపింది ఎవరంటే లలిత పరాభట్టారిక. చైతన్య స్తవక మంజరి అని ఆవిడ్ని గురించి శంకర్లు చాలా గొప్పగా కీర్తించారు. చైతన్యము అనేటటువంటి పూల గుత్తి నుంచి జారుతున్నటువంటి తేనె లాంటిది అని. అంటే బద్ధకం ఎట్లా పోవాలి? మళ్ళీ అక్కడే సమస్య కూడా సమాధానం కదా. బద్ధకం పోవాలి అంటే చురుకుతనం తెచ్చుకోవాలి, అంతే. అంతకన్నా ఇంకో మార్గం లేదు. ఒక్క విషయంలో తెచ్చుకుంటే అన్నిట్లో వస్తుంది. ఏదో ఒక్క విషయంలో ప్రారంభించాలి. ప్రధానంగా ఉదయం లేవడం, స్నానం చేయడం, ముందర స్నానం చేయడం. అసలు పొద్దున్నే స్నానం చేసే వాళ్ళకి చాలా వరకు బద్ధకం తగ్గుతుంది. కావాలంటే నేను పనంతా చేశాక చేస్తాను అంటారు అనుకోండి చాలామంది. ఇంకోసారి చేయని నష్టం ఏంటి? నీళ్లు తోడుకోవాలా, కింద కట్టెలు పెట్టి నీళ్లు కాచుకోవాలా, కాగులో ఆ సమస్యలు ఏం లేవు కదా. అవును. పైగా ఈ రోజుల్లో పెద్ద బట్టలు, ఇన్ని రకాల బట్టలు వేసుకోవాలా? ఏదో తొడుగు ఉంటుంది పైనుంచి కింద దాకా. ఆ తొడుక్కుని పనులన్నీ స్నానం చేయండి, ఆ తొడుక్కుని పనులన్నీ చేసుకోండి. మళ్ళీ హాయిగా ఒక చెంబుడు నీళ్లు పోసుకుని మళ్ళీ మీరు అందంగా తయారయ్యే బట్టలు వేసుకోండి, అయిపోయింది. బద్ధకం వదలడానికి వీలైతే చన్నీళ్ళ స్నానం, చన్నీళ్ళు చేయలేకపోతే మరీ వేడి నీళ్ళు కాదు, గోరువెచ్చని నీళ్ళతోనూ స్నానం చేస్తే సగం బద్ధకం అవుతుంది. శారీరక బద్ధకం అవుతుంది. ఇక మానసిక బద్ధకం అంటారా, అది కొద్దిగా కుస్తీ పట్టాల్సింది. మరి పిల్లల విషయంలో ఎట్లా అమ్మ? పిల్లలకి చిన్నప్పటి నుంచే బద్ధకం లేకుండా ముందర పెద్దవాళ్ళు బద్ధకం వదులుకుంటే పిల్లలు సగం వదులుకుంటారమ్మా. మా అమ్మ పొద్దున్నే 5ంటికి లేస్తుంది, మా నాన్న 4:30కే లేస్తాడు అనే అభిప్రాయం ఉంటే పిల్లలు కనీసం 6ంటికి లేస్తారు. నువ్వులే చదువుకో, బద్ధకించకూడదు అని నేను 7ంటి దాకా పడుకుంటే పిల్లలకి ఏం ఆదర్శం చూపిస్తున్నట్టు? అమ్మా నాన్న బొంగరాల్లాగా తిరుగుతూ ఉంటే పిల్లలు పడుకోరు, వీళ్ళు లేవాలి. పిల్లలు చదువుకోవాలంటే వీళ్ళు కూడా చేతిలో పుస్తకం పుచ్చుకుని కూర్చుంటే చచ్చినట్టు వాళ్ళు చదువుతారు, ఏదో ఒకటి. సో ముందు అమ్మా నాన్న బద్ధకాన్ని తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా పిల్లలకు కూడా చాలా వరకు తగ్గుతాయి. అంటే సహజంగా కొంత ఉంటుంది, నేను చెప్పేది చాలా వరకు తగ్గుతాయి అంటున్నాను. అలాగేనమ్మా. నమస్తే.